మీ బలాన్ని పెంచుకునే దాంట్లో ప్రయత్నాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి. ఇప్పుడు ఈ రోజున ఒక్క ఉదాహరణ గమనిస్తే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నట్లు లేదు, నాకు టికెట్ ఏం లేదు, గంజి చిరంజీవిని పెట్టారని అనగానే తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీ అసలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని అంటే వీళ్ళకి ఎంతో ఆప్తులు అన్నట్టుగా ఈ ప్రతిపక్ష పార్టీలకి. అంతకు ముందేమో అమరావతి మీద కేసులు వేసాడు, అది వేసాడు, ఇది వేసాడు, మన మీద అక్రమంగా కేసులు పెట్టాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నవాళ్ళు. అసలు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి అన్యాయం జరిగింది, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు, ఇదే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి వాళ్ళందరికీ అన్యాయం అయితే మాట్లాడారు. వీళ్ళ పార్టీలు కూడా, వీళ్ళ మీడియా కూడా అన్ని మాట్లాడారు. తీరా ఇప్పుడు ఏమైంది? ఆళ్ళ రామకృష్ణారెడ్డి నాకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బాటలోనే పయనిస్తాను, రాజశేఖర రెడ్డి పాలన కొనసాగించేది జగన్మోహన్ రెడ్డి కదా, షర్మిల లాంటి వాళ్ళతో వెళ్ళటం వల్ల ఆవిడ వైఖరి కూడా బాగలేదని వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? నేను ఇది ఒక్కటి ఉదాహరణ కోసం మాత్రమే చెప్తున్నా, మీరు గమనించండి. వారానికి ఒకసారి సాయి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇదిగో జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు, జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు, అదిగో జనసేనలో చేరిపోతున్నాడు, ఇది కూడా తెలుగుదేశం. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెడతాడా? కనీసమైనటువంటి కామన్ సెన్స్ ఉందా వీళ్ళకి? అని ఎవరిని బాలినేని శ్రీనివాసరెడ్డి ఎందుకు అలా మాట్లాడతారు ఏంటి? కానీ నేను ఒక 2017-18 అనుకుంటాను, అప్పుడు మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాటజీ గేమ్. ఆ గేమ్ లో తెలుగుదేశం పార్టీ పావుగా మారి అప్పటి నుంచి 2018 నుంచి 2019 ఎన్నికలకు ముందు నుంచి నేను చెప్తాను ఈ మాట. ఎన్నికలకు సమయంలో నరేంద్ర మోడీ కూడా చెప్పాడు, నరేంద్ర మోడీ మీరు అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రాప్ లో పడద్దయ్యా, మీరు ఎందుకు బీజేపీ మీద పోట్లాడుతున్నారు, బీజేపీ నుంచి ఎందుకు దూరం పోవద్దని. సరే, అదొక అంశం అయితే అప్పుడు నుంచి ఆ ట్రాప్ లో పడ్డటువంటి వాళ్ళు అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇదే తరహాలో అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గేమ్ స్టార్ట్ చేస్తుంది. ఆ గేమ్ లో వీళ్ళు ఆడుతూ ఉంటారండి, అది వదిలేస్తారు, ఆ గేమ్ ని కొత్త గేమ్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఆ కొత్త గేమ్ లోకి వచ్చి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాటి గురించి అంటే వీళ్ళ రాజకీయం, సొంత రాజకీయం లేదు ఇక్కడ. వీళ్ళ అభ్యర్థులు కానీ రేపు పొద్దున పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, ఎన్నికలు షెడ్యూల్ వచ్చేంత వరకు అభ్యర్థులను ప్రకటించేటువంటి పరిస్థితి తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి లేదు. ఇది స్పష్టం. పొత్తులు ఎప్పుడు